హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా ఓహో రెసిపీస్. నేను మీ పరిమళ. ఈరోజు నేను మీకు వినాయకుడు మన నైవేద్యంగా సమర్పించే ఉండ్రాళ్ళు ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. చాలామంది కేవలం వినాయక చవితికి ఈ ఉండ్రాళ్ళను వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తారు. కానీ మనం ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టినప్పుడు కూడా ఈ ఉండ్రాళ్ళను వినాయకుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఆ పని నిర్విఘ్నంగా జరుగుతుంది. ముందుగా ఒక దళసరి గిన్నె స్టవ్ మీద పెట్టుకుని అందులో 1 కప్పు బియ్యం రవ్వకి 3 కప్పులు నీళ్లు పోయండి. ఇప్పుడు నీళ్లు పోసాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి మూత పెట్టండి. శనగపప్పు ఉడికేదాకా ఈ నీళ్లను మరగనివ్వండి. శనగపప్పు ఉడికాక రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా కలపండి. ఇప్పుడు 1 కప్పు బియ్యం రవ్వ వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి స్టవ్ మంటని లో ఫ్లేమ్లో పెట్టి నూకంతా బాగా మెత్తగా ఉడికేదాకా మూత పెట్టి ఉంచండి. 10-15 నిమిషాల్లో లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఈ పిండి అంతా ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి చల్లారనివ్వండి. ఈ పిండి పూర్తిగా చల్లగా అయ్యే వరకు కాకుండా గోరువెచ్చగా ఉండగా ఉండ్రాళ్ళు చేసుకుంటే ఉండ్రాళ్ళు బాగా వస్తాయి. ఈ పిండిని వేరే బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టుకుందాం. ఈ పిండి గోరువెచ్చగా అయ్యాక మనం ఈ పిండిని తీసుకుని గట్టిగా నొక్కుతూ ఉండ్రాళ్ళని చేసుకోవాలి. ఇలా గట్టిగా నొక్కుతూ చేసుకుంటే ఉండ్రాళ్ళు విడిపోకుండా బాగా వస్తాయి. ఇలా ఈ పిండినంతా మనం ఉండ్రాళ్ళని చేసుకుందాం. ఇంచుమించు 1/4 కిలో బియ్యం రవ్వకి 15-20 ఉండ్రాళ్ళు అవుతాయి. ఈ ఉండ్రాళ్ళకి పాత బియ్యం రవ్వ అయితే ఉండ్రాళ్ళ పిండి ముద్ద అవ్వకుండా ఉంటుంది. ఈ ఉండ్రాళ్ళు కూడా చాలా మృదువుగా కమ్మగా ఉంటాయి. బియ్యం రవ్వ కూడా ఇప్పుడు మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతోంది. అదే మీరు పాత బియ్యాన్ని మర పెట్టించుకున్నట్లయితే జల్లించుకుని వాడుకుంటే ఈ ఉండ్రాళ్ళకి బాగుంటుంది. ఈ ఉండ్రాళ్ళు ఆవకాయతో కానీ కొబ్బరి పచ్చడితో కానీ కలిపి తింటే చాలా బాగుంటాయి. కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో ముందు వీడియోలో చేసి చూపించాను. నూనె తక్కువగా ఉండడం వల్ల ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ కింద కూడా ఈ ఉండ్రాళ్ళు చాలా బాగుంటాయి. ఈ ఉండ్రాళ్ళు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఆహా ఓహో రెసిపీస్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.